ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో ట్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలాంటి నేలపైనైనా సమర్థవంతంగా దూసుకుపోయి శత్రు సైన్యాన్ని తరిమికొడుతున్నాయి. అయితే ఇవి నేలపైన దూసుకెళ్లినంత సులభంగా నీటిలోకి వెళ్లలేకపోతున్నాయి. ప్రస్తుతం భారత ఆర్మీ దగ్గర వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లున్నాయి. అయితే అవి నీటిపై ప్రయాణించే అవకాశం లేకపోవడంతో నీటిలోనూ వెళ్లగలిగే సరికొత్త యుద్ధ ట్యాంకర్లను రూపొందించారు. మన దేశ సైన్యం అమ్ముల పొదిని మరింత శక్తివంతం చేయనున్న ఈ అధునాతన ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ను సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రూపొందించారు. వీటిని ఆర్మీ అధికారులు మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. పెద్ద చెరువులో 2 యుద్ధ ట్యాంకర్లు 20 సార్లు చక్కర్లు కొట్టాయి. దీనిని వీక్షించేందుకు మల్కాపూర్ గ్రామస్తులు తరలివచ్చి ఉత్సాహంగా ఫోటోలు, సెల్ఫీలు దిగారు. ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. ఓడీఎఫ్ పరిశ్రమను 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించారని, 1987 నుంచి యుద్ధ వాహనాలను తయారు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ 1984లో మనకి స్థాపించడం జరిగింది. అప్పట్లో 125 వెహికల్స్ పర్ ఇయర్ కెపాసిటీ. సో అభి తక్ ఇప్పటివరకు ఏంటంటే మనం ఆల్మోస్ట్ 3000 ట్యాంకులకు పైగా మనం ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద యూనిక్ ట్యాంక్. ఎందుకంటే ఇది వెయిట్ చూసుకుంటే 14 టన్నులు ఉన్నాను, ఈజీగా ఫ్లోట్ అయిపోతుంది. సో వాటర్ అబ్స్టికల్స్ ఎక్కడ ఉన్నాను మనకి వేరే బ్రిడ్జ్ లే చేయడం అవన్నీ అక్కర్లా, వాటర్లోనే వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. దీని తాలూకా ఫీచర్స్ చూసుకుంటే కనుక 30 mm గన్ ఉంది. 30 mm గన్ 600 రౌండ్స్ పర్ మినిట్ ఫైర్ చేయగలదు కెపాసిటీ ఉంది. గన్ ఏమో 360 డిగ్రీ రొటేషన్ ఉంటుంది, 75 డిగ్రీ ఎలివేషన్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్కి, హెలికాప్టర్స్కి ఇవన్నీ ఏంటంటే ఈజీగా షూట్ చేయొచ్చు. దాని తర్వాత దీని తాలూకు ఇంజిన్ కెపాసిటీ తీసుకుంటే 300 హార్స్ పవర్ ఇంజిన్ ఉంది, 65 km/hతో వెళ్ళగలదు. క్రాస్ కంట్రీ చూసుకుంటే 40 km/h. అబ్స్టికల్ చూసుకుంటే ఇట్లా చూసుకుంటే కనుక మనకి 7 km/h వాటర్ అబ్స్టికల్స్లో ఈజీగా వెళ్ళిపోతుంది. అది కాకుండా 30 degrees స్లోప్లో వెళ్ళిపోతుంది, 30 degrees స్లోప్లో వెళ్తుంది. దాని తర్వాత డిచెస్ ఏమైనా ఉంటాయి, గుంతలు అట్లాంటివి ఉంటే 2.5 meters గుంతని ఈజీగా క్రాస్ చేసేస్తుంది, ఎందుకంటే ఇది ట్రాక్డ్ వెహికల్ కాబట్టి. ఇప్పటి వరకు 7 రకాల యుద్ధ వాహనాలను రూపొందించామని, వాటిలో BMP-2, AAT, CMT, AERV, NBRV, CCPT, NAMICA వంటివి ఉన్నాయన్నారు. యుద్ధ వాహనాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. తాజాగా రూపొందించిన ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ ఒక్కొక్కటి 14 టన్నుల బరువు ఉంటాయని, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలిపారు. నైట్ విజన్ టెక్నాలజీ, ఆర్మెంట్ గన్తో పాటు మిసైల్ లాంచర్ సదుపాయం కూడా వీటిలో ఉందన్నారు. మన 1980 నుండి ఆల్మోస్ట్ 30 years వరకు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీని మీద మనం చాలా ట్యాంకులు వెరైటీస్ డెవలప్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనం ఆర్మర్డ్ అంబులెన్స్ చేస్తున్నాము, క్యారియర్ మోటార్ ట్రాక్డ్ వెహికల్స్ చేస్తున్నాము, రెక్కే వెహికల్స్, ఆర్మర్డ్ ఇంజనీరింగ్ రెక్కే వెహికల్ చేస్తున్నాము, NBC రెక్కే వెహికల్ చేస్తున్నాము, డోజర్స్ చేస్తున్నాము, ఇంకోటి కమాండ్ ట్యాంక్స్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే మనం ఇండిజినస్గా డెవలప్ చేసి మనం ఆర్మీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పటివరకు ఏంటంటే దీని తాలూకు బ్యూటీ ఏంటంటే ఇంకొకటి 98% వరకు టోటల్గా ఇండిజినైజేషన్ అయిపోయింది. మనం ఫారెన్ కంట్రీ మీద ఒక్కదాని మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక అడ్వాంటేజ్ మనకి ఇక్కడ. ఇప్పటివరకు మనం 3000 ట్యాంకులకు పైగా ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటే ఈవెన్ అండమాన్ నికోబార్ దగ్గర నుండి గుజరాత్, రాజస్థాను, పంజాబు, జమ్మూ కాశ్మీర్, వెస్ట్లో చూసుకుంటే సిక్కిము, బోర్డర్లో అన్ని దగ్గరలు కూడా ఈ ట్యాంక్ ఎక్స్టెన్సివ్గా ఆర్మీ యూజ్ చేస్తున్న ట్యాంక్. భారత సైన్యానికి ఇప్పటి వరకు 3000 యుద్ధ వాహనాలను అందజేశామని తెలిపారు. ఇక్కడ తయారైన యుద్ధ వాహనాలను ఆర్మీ అధికారులే స్వయంగా పరీక్షిస్తారని, తాము ఇప్పటి వరకు అందజేసిన వాహనాలపై తమకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదన్నారు. అంటే వరల్డ్లో మోర్ దెన్ 40,000 ట్యాంకులకు పైగా ఉన్నాయి. సో ఇదేంటంటే ప్రొడక్షన్ ఆల్రెడీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పటివరకు ఏంటంటే మేము భారత సైన్యానికి 3,300 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మాకైతే ఒక్క కంప్లైంట్ కూడా రాలే. ఆర్మీ అధికారులు కూడా మాతో పాటే ఉన్నారు.
ఇక్కడికి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మేము అధికారులకి ఆర్మీ అధికారులకి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు మొత్తం ట్రయల్స్ మళ్ళీ ఇక్కడ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు, ఒక 2 ట్యాంకులు ఆల్రెడీ మనం తీసుకొచ్చాము. వాళ్ళు కూడాను ఆర్మీ అధికారులే వాళ్ళు ముందు వెళ్ళి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఇక్కడ నుండి మనం ఫిజికల్గా ట్యాంకు ఆర్మీకి పంపడం జరుగుతుంది. నీటిలోనూ దూసుకెళ్లే ఈ యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ను కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో విజయవంతంగా నిర్వహించారు.